దక్షిణాఫ్రికా సీనియర్ ఓపెనర్ క్వింటాన్ డికాక్ సరికొత్త చరిత్ర సృష్టించాడు. టీ20 ఫార్మెట్లో టీమిండియాపై అతి తక్కువ ఇన్నింగ్స్లో అత్యధిక సార్లు హాఫ్ సెంచరీలు చేసిన బ్యాటర్గా రికార్డులో నిలిచాడు. గురువారం ముల్లాన్పూర్ వేదికగా జరిగిన రెండో టీ20 మ్యాచ్లో డికాక్ ఈ ఫీట్ నమోదు చేశాడు. మ్యాచ్లో డికాక్ 46 బంతుల్లో 5 ఫోర్లు 7 సిక్స్లతో 90 రన్స్ చేశాడు. ఈ క్రమంలో వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్ రికార్డు బ్రేక్ అయింది. భారత జట్టుపై 12 అంతర్జాతీయ టీ20 ఇన్నింగ్స్లలో 5 సార్లు క్వింటాన్ డికాక్ 50+ స్కోర్లు చేశాడు. నికోలస్ పూరన్ 20 ఇన్నింగ్స్లలో 5 సార్లు హాఫ్ సెంచరీ లేదా అంతకంటే ఎక్కువ స్కోర్ చేశాడు. ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జోస్ బట్లర్ 24 ఇన్నింగ్స్లలో ఈ ఫీట్ నమోదు చేశాడు. ఇక డికాక్ తొందరపాటుతో సెంచరీ చేసే అవకాశాన్ని కోల్పోయాడు. 90 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అనవసరపు రన్ కోసం యత్నించి రన్అట్ అయ్యాడు. 16వ ఓవర్ తొలి బంతికి డికాక్ షాట్ బాదేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. బంతి బ్యాట్ ఎడ్జ్ తాకి కీపర్ దిశగా దూసుకెళ్లింది. అయితే డికాక్ రన్ కోసం ప్రయత్నించగా బంతిని అందుకున్న కీపర్ జితేష్ శర్మ స్టంప్స్ ను గిరాటేశాడు. కాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ రీ ఎంట్రీలో క్వింటాన్ డికాక్ వరుసగా విఫలమయ్యాడు. గత 5 ఇన్నింగ్స్లలో 31 పరుగులు చేశాడు. అయితే ఎట్టకేలకు ముల్లాన్పూర్ టీ20 మ్యాచ్లో ఫామ్ అందుకున్నాడు. ఇన్నింగ్స్లో ఆరంభం నుంచి భారత బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలోనే 26 బంతుల్లోని అర్ధశతకం సాధించాడు. హాఫ్ సెంచరీ అనంతరం అతడు మరింత రెచ్చిపోయాడు. ఈజీగా సెంచరీ చేసేలా కనిపించినా అనుకోని విధంగా రన్అట్ అయ్యాడు.